अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअद अम्मा बाद। अऊज़ु बिल्लाहि अस्समीउल अलीम मिनश शैतानिर रजीम मिन हमज़िहि व नफ्सिहि व नफ़ख़िहि बिस्मिल्लाहिर रहमानिर रहीम। वलतकुम मिनकुम उम्मतुन यदऊना इलल खैर व यअमरूना बिल मारूफ व यनहौना अनिल मुनकर व उलाइका हुमुल मुफ्लिहून। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बि ज़िदनी इल्मा सुब्हानक ला इल्मा लना इल्ला मा अल्लमतना इन्नक अंतल अलीमुल हकीम। సర్వస్తోత్రములు పొగడ్తలు ప్రశంసలు సకల లోకాల సృష్టికర్త పాలకుడు పోషకుడు యజమాని నిజ ఆరాధ్య దైవమైన అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి కారుణ్యములు దరూదులు సర్వ ప్రవక్తలపై, ముఖ్యంగా సర్వ మానవాళి మానవ మహోపకారి ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క దరూదులు కురిగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వారిక్ వసల్లిం. సహోదర మహాశయులారా, ముఖ్యంగా జమాత్ యొక్క పెద్దలారా, ఈరోజు మాషాల్లా మీరంతా కూడా జమియత్ యొక్క బాధ్యుల శిక్షణ శిబిరంలో వచ్చారు. జమియత్ అంటే సంఘం. మీరు ఆ జమియత్కు బాధ్యులుగా నియమించబడ్డారు. ఏ జమియత్ అయితే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్లోకెల్లా, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జమాతులోకెల్లా అతి ఉత్తమమైన జమియత్, ఆ జమియత్ యొక్క ఒక కార్యకర్తగా ఆ స్వ అభిమానంగా కాకుండా దీని యొక్క ప్రత్యేకతను, దీని యొక్క ప్రతిష్టతను ఇతరులు కూడా తెలియజేస్తున్నారు. మీరు యూట్యూబ్లో వెళ్ళి చూసుకున్నట్లయితే BBC లండన్ వారు కూడా దాని యొక్క తెలుగు అనువాదాలు కూడా వచ్చేసాయి. వాళ్ళు కూడా నేడు మన సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు, వివిధ మతాలు, వివిధ సంస్థలు, వివిధ సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోకెల్లా అతి ఉత్తమమైన సమాజం కేవలం అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించి వారి అడుగుజాడల్లోనే నడిచే అటువంటి వర్గం ఏదైనా ఉంది అంటే అది అహ్లుల్ హదీస్. అహ్లుల్ హదీస్ అంటే అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాటలో నడవడం, అల్లాహ్ చెప్పిన మాటను వినడం, ప్రవక్త గారి బాటలో నడవడం, ఇదే అహ్లుల్ హదీస్. దీన్ని మరో విధంగా చెప్పుకోవాలంటే ఏదైతే కలిమా లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ ఉందో ఆ కలిమా యొక్క వాస్తవ అర్థం, వాస్తవ భావన, వాస్తవ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తూచా తప్పకుండా మనస వాచ కర్మన అనుసరించే వర్గం ఏదైనా ఉంది అంటే అది అహ్లుల్ హదీస్. ఆ కలిమా యొక్క పూర్తి అర్థ భావాలతో, నియమ నిబంధనలతో సంపూర్ణంగా ఆచరించే వర్గం ఈ భూమిపై ఏదైనా ఉంది అంటే అది అహ్లుల్ హదీస్. ఆ అహ్లుల్ హదీస్ యొక్క జమియత్కు మీరు బాధ్యులుగా నియమించబడ్డారు. ఈ భారతదేశంలో ఈ జమియత్ ప్రవక్త గారి వారసుల నుండే వచ్చింది. ఆ తరువాత ముస్లిం పాలకుల కాలంలో అనేక రకాల ఒడిదొడుకులు ఎదురయ్యాయి. ఈ జమియత్ యొక్క ప్రధాన సందేశం ఏదైతే ఉందో ఖాల అల్లాహ్ ఖాల రసూల్, అల్లాహ్ వైపుకు ఆహ్వానించడం, ప్రవక్త వైపుకు ఆహ్వానించడం, ఇదే ఈ జమియత్ యొక్క ప్రధాన సందేశం. ఈ సందేశాన్ని అందించే అటువంటి ఈ జమియత్ యొక్క ప్రచారకర్తలు, ఈ జమియత్ యొక్క ఉలమాలు, ఈ జమియత్ యొక్క బాధ్యులు అనేక రకాల ఒడిదొడుకులకు, కష్టాలకు, బాధలకు, ఆపదలకు, ఇబ్బందులకు, దౌర్జన్యాలకు గురయ్యి ఈ జమియత్ను కాపాడుకుంటూ వచ్చారు. ఆంగ్లేయుల పరిపాలన వచ్చిందంటే, ముస్లింల పరిపాలన అయిపోయిన తర్వాత బలవంతంగా ముస్లింల నుండి పరిపాలన లాక్కున్నటువంటి ఆంగ్లేయులను తరిమి కొట్టడం కోసం కూడా ఈ దేశంలో ఎవరైనా పోరాడిను అంటే అది యావత్తు ముస్లిం వర్గాల్లో జమియత్ అహ్లుల్ హదీస్ ప్రథమ భాగంలో, ప్రథమంగా ముందంజలో ఉంది. ఈ విషయం ఆ జమియత్ యొక్క కార్యకర్తను కాబట్టి సగర్వంగా నేను చెప్పుకుంటున్నాను, నువ్వు చెప్పుకుంటే ఏంటి అది కాదు. దీన్ని ఇతరులు కూడా పొగిడి దీని యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. 1964లో
అజీమాబాద్ పాట్నాలోని ఒక పెద్ద బహిరంగ సభలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆయన ఈ జమియత్ చేసినటువంటి త్యాగాలను ఒక మాటలో ఆయన ఏం చెప్పాడంటే, ఈ భారతదేశ స్వతంత్ర సమరం కోసం పోరాడినటువంటి యావత్తు స్వతంత్ర వీరుల యొక్క త్యాగాలన్నిటినీ కూడా ఒక తరాజులో పెట్టినట్లయితే మరొక తరాజులో ఈ జమియతే అహ్లుల్ హదీస్ అది కూడా కేవలం ఒక ప్రాంతమే, యావత్తు భారతదేశం నుండి కాదు, కేవలం సాదిక్పూర్ ప్రాంతం నుండి అజీమాబాద్ పాట్నాలోని ఒక ఏరియా సాదిక్పూర్, ఆ ప్రాంతంలోని జమియతే అహ్లే హదీస్ సభ్యులు చేసినటువంటి త్యాగాన్ని తరాజులోని మరో పల్లెంలో పెట్టినట్లయితే వీరి యొక్క త్యాగమే బరువుగా ఉంటుంది, వీరి యొక్క త్యాగమే ఉన్నతంగా ఉంటుంది అని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. మీరు ఆలోచించండి, కేవలం ఒక్క పట్టణంలోని వారే ఇంత త్యాగాలు చేశారు. ఈ జమియత్ వారు ఈ దేశ స్వతంత్రం కోసం, ఈ దేశంలో శాంతి సామరస్యాలు సుస్థిరత కోసం ఇంత త్యాగాలు కేవలం ఒక పట్టణం వారే చేశారు అంటే మిగతా యావత్ దేశం నుండి ఎంత త్యాగాలు చేసి ఉంటారో ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాంటి జమియత్కు మీరు బాధ్యులుగా నియమించబడ్డారు. స్వతంత్రం రావడానికి కొన్ని సంవత్సరాల ముందు నుండి ఈ జమియత్ పై అనేక రకాల ఆపదలు ఇబ్బందులు వచ్చి చరిత్రలో దీన్ని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం కొందరు చేశారు. కానీ అల్లాహ్ కరుణించుగాక మౌలానా అబ్దుల్ వహాబ్ ఆర్వి రహ్మతుల్లాహ్ అలై అజీమాబాద్ బీహార్లోని జామియా సలఫియా అహ్మదియా యొక్క నిర్వాహకులు ఆయన మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రితో సమావేశమై దాదాపు 3 నెలలు ఈ జమియత్ యొక్క త్యాగాలు, ఈ జమియత్ యొక్క చేసినటువంటి ఖుర్బానీ, వారు చేసినటువంటి ప్రాణ అర్పణ, వారు చేసినటువంటి ధనమన ప్రాణ త్యాగాలను, వారి యొక్క చరిత్ర వివరాలను అన్నిటిని కూడా అబుల్ కలాం ఆజాద్ ముందు తెలియజేసి పత్రికల్లో రాలేదు. ఎందుకంటే ఈరోజు మీడియా అనేది ఆకర్షణ అయిపోయింది. ఈ రోజు కూడా ఆ రోజు కూడా మీడియానే ఆకర్షణగా అయి ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళు మరుగున పడిపోయారు, ఎవరైతే త్యాగాలు చేయలేదో వాళ్ళు ముందొచ్చి మీడియాలో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఈ జమియత్ పట్ల చాలా ఘోరమైన మోసం జరిగింది ప్రభుత్వ పరంగా ఆ కాలంలో. మౌలానా అబుల్ కలాం ఆజాద్ దీన్ని గుర్తించి, వీరి యొక్క త్యాగాలను గుర్తించి ప్రభుత్వ పరంగా వీరి యొక్క జమియత్ను కూడా రిజిస్టర్డ్ విషయంలో ఏదైతే 1905లో మౌలానా సనావుల్లా అమ్రత్సరీ రహ్మతుల్లాహ్ అలై, మౌలానా ఇబ్రాహీం మీర్ సియాల్కోటి రహ్మతుల్లాహ్ అలై దీని యొక్క మొట్టమొదటి అధ్యక్షులు మరియు కార్యదర్శులు, మొట్టమొదటి అధ్యక్షులు మౌలానా ఇబ్రాహీం మీర్ సియాల్కోటి రహ్మతుల్లాహ్ అలై ఆల్ ఇండియా జమియత్ హదీస్ అధ్యక్షులు 1905లో. ఆ తరువాత మౌలానా సనావుల్లా అమ్రత్సరీ రహ్మతుల్లాహ్ అలై గారి దాని యొక్క ప్రధాన కార్యదర్శి. వారు జమియత్ యొక్క నియమ నిబంధనలు అన్నిటిని కూడా ఏర్పాటు చేసి అందరినీ ఒక్క తాటిపై తీసుకొచ్చారు. ఎందుకంటే సమాచార వ్యవస్థ లేదు కదా, ఈరోజు ఫోన్లు చేసి అందరిని పిలిచాము మనం, ఆ రోజు అది లేదు. కానీ వారు ఆ కాలంలో టెలిగ్రామ్ల ద్వారా, ఉత్తరాల ద్వారా అందరినీ ఒక్క తాటిపై తీసుకొచ్చి యావత్తు భారతదేశ ముస్లింలందరినీ కూడా, అప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అన్ని కూడా ఒకటిగా ఉండే, ఆ రకంగా జమియత్ అనేది ఒక సంఘటనగా రూపొందించబడింది. అప్పటి నుంచి కొన్ని నియమాలు నిబంధనలు అన్నిటిని ఏర్పాటు చేసి అల్హమ్దులిల్లాహ్ నిరంతరంగా ప్రతి విషయంలో కూడా ప్రభుత్వ పరంగా కూడా ఇందిరాగాంధీ హయాంలో వచ్చిన తర్వాత కూడా ఎన్నో ఒడిదొడుకులు వచ్చాయి. అప్పుడు కూడా ఈ జమియత్ ముందుండి ప్రభుత్వం ఏదైతే సమాజానికి లేక ప్రజలకు వాళ్ళ యొక్క కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల ఏదైనా నష్టం చేకూర్చే పరిస్థితి వచ్చినప్పుడు జమియత్ ముందుండి వాళ్లకు చెప్పడం జరిగింది, మనుషుల యొక్క ప్రాణాల విలువ ఎలాంటిదో, ముస్లిం సమాజం యొక్క వాస్తవ స్థితిగతులు ఎలా ఉన్నాయో, అందులో ప్రధానంగా జమియత్ హదీస్ యొక్క సమాజం యొక్క పరిస్థితి ఏంటో, మరి వారి యొక్క త్యాగాలు ఏంటో, వారి చరిత్ర ఏంటో, వారి సందేశం ఏమిటో, వారి ఈ దేశంలో వారి స్థితిగతులు ఏంటో అన్నిటిని కూడా వారి ముందు మౌలానా ముఖ్తార్ అహ్మద్ నదవీ రహ్మతుల్లాహ్ అలై ఇందిరాగాంధీ గారితో ప్రత్యేక సమావేశం తెలియజేయడం జరిగింది. ఇదైతే రాజకీయంగా చారిత్రాత్మక పరంగా ఉంది. ఈరోజు ఆ ప్రాబల్యం అనేది జమియత్ తగ్గిపోయింది రాజకీయ పరంగా. ఎందుకంటే కాలక్రమేణా ప్రళయ సమీపం వస్తుంది. ప్రవక్త గారి సూచనల ప్రకారం ప్రళయ సమీపంలో విశ్వాసం సన్నగిల్లుతుంది, ఆచరణ సన్నగిల్లుతుంది. ఇలాంటి ఒడిదొడుగులు వస్తూ ఈ స్థితికి ఈరోజు చేరుకున్నాము. అయినా కూడా ప్రవక్త గారి ఆ ఉపదేశాన్ని మర్చిపోకూడదు. ప్రళయం రానే రాదు ఎంతవరకైతే నా అనుచర సమాజంలోని ఒక వర్గం తప్పనిసరిగా స్థిరత్వంపై ఉంటుందో ఆ అనుచర వర్గం జమియత్ హదీస్ గుర్తుంచుకోవాలి. ఈ జమియత్ హదీస్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి నశించిపోతుందో
ప్రళయం వస్తుంది అని గుర్తుంచుకోండి. ప్రళయం వస్తుంది అని గుర్తుంచుకోండి. ఈ జమియత్ అనేది యొక్క కరీంనగర్ జిల్లాకు మరియు కరీంనగర్ పట్టణంలోని వివిధ డివిజన్లకు మరియు జిల్లాలోని వివిధ గ్రామీణ ప్రాంతాలకు మరియు అక్కడి మస్జిద్లకు నిర్వాహకులుగా బాధ్యులుగా మీరు నియమించబడ్డారు. మీ అందరికీ శుభాకాంక్షలు. మరియు నాకు మరియు మీకు మన అందరికీ మౌలానా ఉబైదుల్లా ఫైజీ హఫీజుల్లాహ్ గారు ఇచ్చినటువంటి సందేశంలోని కొన్ని ముఖ్య విషయాలు అదేమిటంటే, ఈ హోదా, ఈ అధికారం, ఈ పదవి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఇవి గర్వం కోసం, గౌరవం కోసం అని కాదు. ఇది మనపై అల్లాహ్ వైపు నియమించబడ్డ ఒక పెద్ద బాధ్యత, ఒక అమానతగా భావించాలి మనం. అదే విషయాన్ని గౌరవనీయులు ఉబైదుల్లా ఫైజీ గారు మనకు తెలియజేశారు. ఇది మనపై మోపబడిన ఒక పెద్ద బాధ్యత అని అన్నప్పుడు దీని గురించి తప్పనిసరిగా ప్రశ్నించడం జరుగుతుంది. ఇక్కడ నిన్ను ప్రశ్నించేవారు ఉండకపోని కానీ అల్లాహ్ నిన్ను తప్పనిసరిగా నీ బాధ్యతల విషయంలో ప్రశ్నిస్తాడు అన్న విషయాన్ని గురుగారు చరిత్ర ఆధారంగా, సీరత్ ఆధారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలోని ఒక సంఘటన, ఒక మామూలు సూది, దాని యొక్క ప్రాధాన్యత ఏం లేదు మనిషి దైనందిక అవసరాల్లో, ఎలాంటి ప్రాధాన్యత లేదు దానికి. కానీ ఆ సూది విషయంలో కూడా ఒక సహాబీ రసూల్ రలియల్లాహు అన్హు ఎంతగా తల్లడిల్లిపోయాడో, ఎంతగా బాధపడ్డాడో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి బాధ్యతలు అన్నప్పుడు ఎన్ని బాధ్యతలు, కేవలం ఆర్థికపరమైన విషయాలే కాదు, ఆర్థికపరమైన విషయాల్లోనే కాదు. చాలా మంది అమానత్ యొక్క బాధ్యతలు అంటే ఆర్థికపరమైన విషయాల్లోనే అని అనుకుంటారు. కాదు, ప్రతి విషయంలో, నిర్వహణ వ్యవహారాల్లో కూడా, అదేవిధంగా మన నైతిక వ్యవహారాల్లో కూడా, మన దైనందిక జీవిత వ్యవహారాల్లో కూడా మనం బాధ్యులుగా ఉన్నామన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ అమానత్ అనేది, ఈ బాధ్యత అనేది అల్లాహ్ వైపు నుండి మనకు ఇవ్వబడింది. దీన్ని అల్లాహ్ ప్రశ్నిస్తాడు. కాబట్టి ఆ ప్రశ్నకు అల్లాహ్ ముందు జవాబుదారీతనం అనేది మనం ఇవ్వాల్సి ఉంది, జవాబు చెప్పుకోవాల్సి ఉంది. ఈ విషయంలో ఎల్లప్పుడూ భయపడుతుండాలి. రెండో విషయం గురువు గారు తెలియజేశారు, సున్నతును సంపూర్ణంగా అనుసరించాలి. ఈ జమియత్ యొక్క ప్రధాన లక్షణమే మరియు కనిపించేటువంటి అతి ఉత్తమమైన ఉదాహరణ ఏంటి? సున్నత్ సంపూర్ణంగా కనిపిస్తుంది. మౌలానా సనావుల్లా అమ్రత్సరీ రహమతుల్లాహి అలైహి ఎవరైతే ఈ జమియత్ యొక్క మొదటి కార్యదర్శి, ఆయన త్యాగాలు, ఆయన యొక్క సంఘటనలు, ఆయన యొక్క వివరణలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మామూలు ఈ జమియత్ యొక్క కార్యకర్త, విద్యార్థి చెప్పగలిగే స్థితిలో ఉన్నానంటే పండితులు ఇంకా ఎంత చెప్తారో ఆలోచించండి. ఆ మౌలానా సనావుల్లా అమ్రత్సరీ రహమతుల్లాహి అలైహి 1920లో అమృత్సర్ నుండి ఆగ్రాకు వెళ్తున్నారు. దేనికోసం? మునాజరా కోసం. ఆ కాలంలో వాదోపదవాలు, ఆ కాలంలో సంఘర్షణలు, ఆ తర్వాత ధార్మిక విషయాల పట్ల డిబేట్లు చాలా ఎక్కువ జరిగేవి. అన్ని రంగాల్లో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలతో పోరాడినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మౌలానా సనావుల్లా అమ్రత్సరీ రహమతుల్లాహి అలైహి. అన్ని వర్గాలతో, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ప్రధానంగా ఎవరైతే ముందుకొచ్చారో, ముస్లింలను ఎల్లప్పుడూ అంగత్రొక్కాలి, అనే హదీసులను అంగత్రొక్కాలని ఎవరైతే ఎన్ని ప్రయత్నాలు చేశారో ఆ కాలంలో వాళ్ళందరికీ ధీటుగా జవాబు ఇచ్చినటువంటి మగధీరుడు ఎవరైనా ఉన్నారు అంటే మౌలానా సనావుల్లా అమ్రత్సరీ రహమతుల్లాహి అలైహి. ఆయన ప్రయాణం చేస్తున్నారు అమృత్సర్ నుండి ఆగ్రా వైపుకు. సమయం ముగిసిపోతుంది. విషయాన్ని గుర్తించండి. ఆయన ప్రయాణంలో ఎవరితోనైతే ఆయన మునాజరా ఉందో, ఎవరితోనైతే ఆయన డిబేట్ ఉందో, ఆ డిబేట్ స్వామి శ్రద్ధానంద ఆర్య సమాజానికి చెందినటువంటి ఒక పెద్ద గొప్ప పండితుడు. ఆయనతో డిబేట్ ట్రైన్లో. అది యాదృచ్ఛికం అనుకోండి, లేక ఎవరైనా ప్రీ ప్లాన్గా చేశారో తెలియదు. ఆయన కూడా మౌలానా సనావుల్లా అమ్రత్సరీ గారు ఏ క్యాబిన్లో, ఏ డబ్బాలోనైతే కూర్చున్నారో అదే డబ్బాలో ఆ పండితులు కూర్చున్నారు. తెలియదు ఈయన సనావుల్లా అని ఆ పండితునికి తెలియదు. ఈయన పండితుడు, నేను ఎవరితోనైతే డిబేట్ చేయాలో ఈయన అని సనావుల్లా గారికి తెలియదు. కానీ కూర్చున్నారు. సనావుల్లా గారి యొక్క నడవడికలను చూస్తున్నాడు ట్రైన్లో. ఆ ట్రైన్లో ప్రయాణంలో కూడా నమాజ్ చేస్తున్నాడు. ఆ ప్రయాణంలో కూడా మంచిని ఆదేశిస్తున్నాడు, చెడును నిర్మూలిస్తున్నాడు. ఎవరైనా సహాయం కోసం వచ్చినట్లయితే సహాయం చేస్తున్నాడు. ప్రతి సున్నతును తప్పనిసరిగా పాటిస్తున్నాడు. అల్లాహు అక్బర్. ఆయనను చూశారు. ఆయన యొక్క బట్టలు చీలమండలానికి పైగా ఉన్నాయి, గడ్డం పొడవుగా ఉంది,
ఆయన తేజస్సు చాలా, ఆయన ముఖం అనేది చాలా ఆనందంగా తేజస్సుగా ఉంది, తేజవంతంగా ఉంది. కూర్చున్నారు, పుస్తక పఠనంలో లీనమైపోయారు, జికర్ అస్కార్లో ఉన్నారు. చాలా సుదీర్ఘ ప్రయాణం కదా, ఇవన్నీ చూశారు. దాదాపు సగ దూర ప్రయాణం తర్వాత మాటలు మొదలయ్యాయి ఇద్దరి మధ్యలో. అల్లాహు అక్బర్. చివరికి స్టేషన్ దిగే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఎందుకు వెళ్తున్నారంటే, ఒక పండితునితో మునాజరా ఉంది, ఆయనతో డిబేట్ ఉంది, వెళ్తున్నాను. ఏం పేరట? పేరు నాకు తెలియదు. అక్కడి కార్యకర్తలు ఏర్పాటు చేశారు, అక్కడికి వెళ్తున్నాను. శ్రద్ధానంద గారికి అర్థమైపోయింది, ఇలాంటి గొప్ప వ్యక్తితో ఇలాంటి సంపూర్ణ ప్రతి చిన్న చిన్న వ్యవహారాల్లో కూడా ఇది ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్, ఆయన ఆచరణ అని ప్రతి చిన్న విషయాన్ని, జేబులో మిస్వాకుల్లా ఉంది, ఆయన బట్టలు చూస్తే చీలమండలం పైగా ఉన్నాయి, గడ్డం భారీగా ఉంది, నమాజ్ చదువుతున్నాడు, జికర్ అస్కార్ చేస్తున్నాడు, వ్యర్థ మాటలు మాట్లాడడం లేదు, అచ్చిపోయి వారికి సహకారం చేస్తున్నాడు, వారికి ఎవరికైనా మూటలు తీసుకోవడంలో ఇబ్బంది దిగే వాళ్ళకు సహకరిస్తున్నాడు. ఇలాంటి గొప్ప వ్యక్తితో నేను డిబేట్ చేయడమా? ఖచ్చితంగా ఈయనే ధర్మ జ్ఞానంలో సముద్రమై ఉంటాడు. ఆయన దిగిన తర్వాత తన అనుచరులతో అంటాడు, దయచేసి నన్ను వెనక్కి మళ్ళించండి, నన్ను వెనక్కి పంపించండి, నేను డిబేట్ చేయలేను అని శ్రద్ధానంద గారు అంటారు. కార్యకర్తలు బలవంతం చేసి తీసుకెళ్తారు. అక్కడ అల్లాహ్ సత్యానికే విజయం ఇస్తాడు కాబట్టి వాళ్ళ సనావుల్ అమృత్సరి గారు విజయం సాధించారు. ఆయన అనుచరులు ఎంతో మంది ఆ సందర్భంగా, ఎవరి అనుచరులు? స్వామి శ్రద్ధానంద అనుచరులు ఆ సందర్భంగా ఇస్లాం స్వీకరించారు. ఈ సంఘటన నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏ జమియత్కి అయితే బాధ్యులుగా నియమించబడ్డారో ఆ జమియత్ యొక్క మొదటి మూల పురుషుడు, మొదటి వ్యక్తి, సంఘ సంస్కర్త మౌలానా అమృత్సరి రహమతుల్లాహి గారి ఆయన ఆచరణ చూడండి. ఎందుకు? ఇది ప్రవక్త గారి ఆచరణ. మీరు అల్లాహ్ మరియు ప్రవక్తను విశ్వసించారు. ముస్లింలందరిపై విధిగా ఉంది, మరి ముఖ్యంగా జమియత్ బాధ్యులపై. కాబట్టి గడ్డం విషయంలో టఫ్నా బట్టలు మీదికి చిన్న విషయం కదా, నాకు బాగా తెలుసు, గర్వ అహంకారాలు పనికిరావు. మరి ముఖ్యంగా అతి ముఖ్యంగా కలిమా, ఎందుకంటే అజాద్ సమయం దగ్గరకు వస్తుంది కాబట్టి గురువు గారు మౌలానా ఉబైదుల్లా ఫైజీ గారు చెప్పినటువంటి మూడో విషయం ఏంటంటే, ఖురాన్ను ప్రతిరోజు చదువుతూ ఉండడం. ఖురాన్ ప్రతిరోజు చదువుతూ ఉండడం. అందులో జమియత్ యొక్క బాధ్యులకు తప్పనిసరిగా ఖురాన్లోని చివరి పార, మరి అందులో గురుగారు తెలియజేశారు, సూర్య బురూజ్ నుండి సూర్య నాస్ వరకు, లేదా కనీసం సూరతుల్ జుహా నుండి సూరతుల్ నాస్ వరకు, లేదా సూర్య బయ్యినా నుండి సూరతుల్ నాస్ వరకు, లేదా కనీసం సూరతుల్ ఫీల్ నుండి చివరి 5, 6, 7 సూరాలు ఉన్నాయి అంతే. ప్రతి జమియత్ యొక్క బాధ్యునికి తప్పనిసరిగా రావాలి. కనీసం 25 సూరాలు ఖచ్చితంగా రావాలి, కంఠస్థంగా రావాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఆలింలు, ఉలమాలు, ఖారీలు, హాఫీజులు లేరు కాబట్టి ఇలాంటి ఒక క్యాంప్ అనేది అతి త్వరలో మీరు ఏర్పాటు చేసుకొని చిన్న చిన్న సూరాలను నేర్చుకునే విధంగా ఈరోజు ఆన్లైన్లో కూడా అవకాశాలు ఉన్నాయి. ఖురాన్ను నేర్చుకునేటువంటి ముందు ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు ఖురాన్ను చదవాలి, కనీసం 10 ఆయతులన్నా చదవాలి, అర్థం చేసుకుంటూ చదివే ప్రయత్నం చేయాలి. ఇదే మౌలానా ఉబైదుల్లా ఫైజీ గారు ఇచ్చిన సందేశం. ఆ తర్వాత 4వ విషయం, నమాజులు ఖచ్చితంగా జమాత్తో చదవాలి. టైం మేనేజ్మెంట్. ఈరోజు చూడండి, మనము 10 గంటలకు అనుకుంటాము, 11:30 తర్వాత కార్యక్రమం మొదలైంది. టైం మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా అది మనకు ఖురాన్ నేర్పుతుంది. గురువు గారు ఏదైతే ఆయతను తెలియజేశారో, ఇన్న స్సలాత కానత్ అలల్ ముమినీన కితాబన్ మౌఖూతా, విశ్వాసులపై నిశ్చయంగా నమాజు నిర్ణీత వేళల్లో విధించబడ్డాయి. నమాజ్ టైం ప్రకారం ఉంది అంటే మన వ్యవహారాలన్నీ కూడా టైం ప్రకారంగా ఉండాలి. టైం మేనేజ్మెంట్ అనేది మన జీవితంలో భాగమై ఉండాలి. నమాజ్ ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. జమాతును ఖచ్చితంగా మనం గ్రామంలో ఉన్నామో, ఊళ్ళో ఉన్నామో, వాడు పోయి చూసుకుంటాడులే, అజా వాడు ఇస్తాడులే. గ్రామీణ ప్రాంతంలో ఇదే ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జమియత్ అహ్లదీస్ గ్రామాలు ఏది కూడా నాకు తెలియకుండా లేదు. అల్హమ్దులిల్లాహ్ ప్రతి గ్రామం తెలుసు. కాబట్టి వాళ్ళు చూసుకుంటారులే, వీళ్ళు చూసుకుంటారులే. ఈ నిర్లక్ష్యం, ఈ అశ్రద్ధ పనికిరాదు. జమియత్ యొక్క బాధ్యులు అన్నప్పుడు అల్లాహ్ ప్రశ్నిస్తాడు ఈ విషయంలో. కాబట్టి గుర్తుంచుకోవాలి, నమాజులు జమాత్తో చదవాలి. ఆ తర్వాత అల్లాహ్ మార్గంలో కృషి చేయాలి. అల్లాహ్ మార్గంలో కృషి అంటే ఈరోజు యుద్ధ పరిస్థితి లేదు, వాటికి మొదటి అడుగు ఈరోజు అద్భుతమైన అవకాశం ఉంది. యుద్ధ పరిస్థితులు రాకముందే వాటికి సంబంధించినటువంటి మొదటి అడుగు ఏంటి? సందేశాన్ని ఇవ్వడం, దావత్ ఇవ్వడం, తబ్లీగ్ చేయడం, ప్రచారం చేయడం. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందరిపై ఇవ్వబడ్డ విషయం, అందరిపై మోపబడ్డ బాధ్యత. ఏదైతే జమియత్ యొక్క లోగో కూడా ఉందో, మీకు తెలుసు జమియత్ యొక్క లోగో ఉందో, ఆ జమియత్ యొక్క లోగోపై కూడా ఇదే ఖురాన్ యొక్క ఆయత్, అదే నేను మీ ముందు చదివాను. అల్లాహ్ చెప్తున్నాడు, మీలో ఒక వర్గం మేలు వైపుకు ఆహ్వానించేవారు తప్పనిసరిగా ఉండాలి.
మంచి వైపుకు ఆహ్వానించేవారు. వారు మంచిని చేయమని ఆదేశిస్తారు, చెడు నుంచి నిర్మూలిస్తారు, చెడు నుంచి ఆపుతారు. ఇలాంటి వారే సాఫల్యం చెందేవారు, సక్సెస్ అయ్యేవారు, విజయం సాధించేవారు. ఎవరు అంటే మంచిని ఆదేశించేవారు, చెడును ఆపేవారు. కాబట్టి మంచిలో అన్నిటికంటే అతి ముఖ్యమైన మంచితనం తౌహీద్ సంపూర్ణంగా ఉండడం. ఇదే ఈ జమియత్ యొక్క ప్రధాన లక్ష్యం, ప్రధాన యొక్క ఆశయం. తౌహీద్ సంపూర్ణంగా ఉండాలి. ఈ తౌహీదులో ఏ మాత్రం కలంకలం వచ్చినా, తౌహీదులో కలంకలం ఎలా వస్తుంది? మనం చందాలు ఇవ్వడం కూడా మన తౌహీదులో కలంకం వచ్చినట్టే. మనం వాళ్ళ యొక్క పండుగలో వ్యవహారాల్లో పాల్గొనడం కూడా మన తౌహీదులో కలంకం వచ్చేసినట్టే. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత తౌహీద్ సంపూర్ణంగా ఉండాలి మనలో. షిర్కు దారి తీసే అటువంటి అన్ని మార్గాల నుండి రక్షించబడాలి. షిర్కు దారి తీసే అన్ని మార్గాల నుంచి. కొన్ని సందర్భాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు, మన వాళ్ళు స్లోగన్ ఇస్తున్నారు ఈరోజు, ఏంటి? మత సామరస్యం అని. ఇస్లాం కంటే అద్భుతమైన మత సామరస్యం ప్రపంచంలో ఏ మతం కూడా నేర్పదు. ఇంకా ఎంత గొప్ప మత సామరస్యం! అన్యాయంగా ఏ ఒక్క ప్రాణిని హతమార్చినా అతడు భూమండలంలో యావత్తు ప్రాణులను హతమార్చడంతో సమానం. ఇంతకంటే గొప్ప మత సామరస్యం ఇంకెవరు నేర్పిస్తారు మీకు? మీ పొరుగువాడు మీతో కనుక అశాంతిగా ఉన్నట్లయితే మీరు ముస్లిం కాదు అని చెప్పడం జరిగింది ప్రవక్త గారి ద్వారా. ఇంతకంటే గొప్ప మత సామరస్యం ఇంకెవరు చెప్తారు? మీ పొరుగువాడు ఆకలితో ఉండి మీరు కడుపు నిండా భోజనం చేసినట్లయితే ముస్లిం కాదు అని చెప్పారు. ఇంతకంటే గొప్ప మత సామరస్యం ఇంకెవరు చెప్తారు? కానీ మత సామరస్యం ముసుగులో ఇస్లాం యొక్క అతి ముఖ్యమైన ప్రధాన ఆదేశం. దానికి మన రాజ్యాంగం కూడా మనకు అనుమతిస్తుంది. ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని, తనకు నచ్చిన ధర్మాన్ని తను స్వచ్ఛందంగా అనుసరించవచ్చు అని రాజ్యాంగం కూడా చెప్తుంది. అలాంటి రాజ్యాంగం చెప్పిన దాన్ని కూడా తుంగలో తొక్కి సామరస్యం పేరుతో తౌహీదులో కలంకం తీసుకొచ్చినట్లయితే ఐలేదీస్ అనబడదు, ముస్లిమే అనబడదు. ఐలేదీస్ చాలా గొప్ప విషయం, గ్రేట్ విషయం. ఎందుకు? ముస్లిం అనబడడానికి తౌహీద్ కంపల్సరీ. కాబట్టి షిర్కు దారి తీసే అన్ని మార్గాల నుంచి దూరంగా ఉండాలి. చందాల వ్యవహారాలైనా కానీ వాళ్లకు సహకరించే షిర్క్ మార్గంలో. ఆపదల్లో ఉన్నారు, ప్రాణానికి ప్రాణం ఇవ్వచ్చు. ప్రవక్త గారు ఏమన్నారు? మీరు ఎవరి ప్రాణాలైనా కాపాడడం కోసం మీ ప్రాణాలు కోల్పోతున్నారు, మీరు అమరవీరులు, షహీదులు అని చెప్తున్నారు. మీరు పొరుగు వారిని ఎవరైనా దౌర్జన్యం చేస్తున్నారు, చంపే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని కాపాడడంలో మీ ప్రాణాలు కోల్పోయినా మీరు షహీద్. కానీ వాళ్ళ షిర్క్ వ్యవహారంలో మీరు పాల్గొన్నట్లయితే ఉలాయిక హుమ్ షర్రుల్ బరియా, అత్యంత నికృష్టమైన నీచులు అని చెప్పడం జరిగింది షిర్క్ చేసేవారిని ఖురాన్లో. కాబట్టి ఇది జమియత్ అల్-హదీస్ యొక్క అతి ముఖ్యమైన, అతి ప్రధానమైన, ఇస్లాం యొక్క అతి ముఖ్యమైన ప్రధాన ఆశయం. ఇది గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అదా సమయం దగ్గరకు వస్తుంది. ముఖ్యంగా మనం టైం మేనేజ్మెంట్ ఇచ్చేయాలి. మన విద్యార్థులకు, మన పిల్లలకు, మన కుటుంబం వారికి ముఖ్యంగా మనం వారికి ఇస్లామిక తర్బియత్ ఇవ్వాలి. అల్లాహ్ ఖురాన్లో ఏం తెలియజేస్తున్నాడు? విశ్వాసులారా, సూర తహరీంలో, మిమ్మల్ని మీరు మరియు మీ ఇంటి వారిని భయంకరమైన నరకాగ్ని నుంచి కాపాడుకోండి. నేనైతే మస్జిద్కు సదర్ను, నా కొడుకు నమాజ్ చదువుడు. నేనైతే మస్జిద్కు సదర్ను, నా భార్య బుర్ఖా లేకుండా తిరుగుతుంది. ఇది అల్-హదీస్ కాదు, ముస్లిం లక్షణమే కాదు. కాబట్టి సోదర మహాశివులారా, ఈ అతి ముఖ్యమైన విషయాలను మనం గుర్తుంచుకోవాలి. ఇలాంటి సందర్భాలు మళ్ళీ వచ్చినప్పుడు ఇన్షాల్లా వివరంగా మన బాధ్యతలు, మన యొక్క చేయవలసినటువంటి పద్ధతులు, మనం ఏం చేయాలి, మన కర్తవ్యాలు ఏంటి, మనపై మోపబడిన బాధ్యతలను ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం వాటిని హిక్మత్, వివేకంతో ఎలా మనం ఈ పరిస్థితులను దాటుతూ మన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలో ఇన్షాల్లా అవకాశం వచ్చినప్పుడు మనం చర్చించుకున్నాము. అల్లాహ్తో దువా చేస్తున్నాను, ఏ విషయాలైతే మనం చెప్పుకున్నామో ఆ విషయాలన్నిటిని కూడా శ్రద్ధగా విని, అర్థం కాకున్నట్లయితే ఉలమాలను అడిగి అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరినీ ఈ జమీయత్ యొక్క బాధ్యత మనపై ఏదైతే మోపబడిందో దాన్ని గౌరవంగా, దాన్ని గర్వంగా అనుకోకుండా అదొక బాధ్యతగా భయపడుతూ ఆ బాధ్యతలన్నిటిని ఎల్లప్పుడూ నెరవేర్చే సద్బుద్ధి, శక్తి, యుక్తి అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. అల్లాహ్ మన అందరికీ సంపూర్ణంగా కేవలం చెప్పడమే కాదు, వాటిపై ఆచరించే అటువంటి సద్బుద్ధి అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వ తుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం.